మానవా అని అమాయకంగా శ్రీదేవి అంటే, నువ్వు ఆ మాట మానవా అంటూ వ్యంగ్యంగా మెగాస్టార్ చిరంజీవి కౌంటరిచ్చే సీన్కి థియేటర్స్లో ఒకటే నవ్వులు. ఇక అమరీష్ పూరి రా బాలిక అంటే భయపడ్డారు ప్రేక్షకులు. అల్లు రామలింగయ్య అత్యాశను స్క్రీన్పై చూసి చక్కిలిగింతలు పెట్టినట్టు పగలబడి నవ్వారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గురించి. టాలీవుడ్లో ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే సినిమాలు కొన్నే ఉంటాయి. అందులో మొదటి వరుసలో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఉంటుంది. స్క్రీన్పై జగదేక వీరుడు అతిలోక సుందరి కథ అందరికీ తెలుసు. కానీ ఈ సినిమా తెరకెక్కటానికి వెనక ఎన్ని కథలు ఉన్నాయో తెలుసా? సినిమా ఫ్లాప్, జనాలు థియేటర్స్ కి రారు అని పెద్ద ప్రచారం, దీనికి తోడు కుంభవృష్టి. అయినా సరే కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా పేరును ఎందుకు మార్చారో తెలుసా? అసలు ఈ సినిమా తాటి ఎలా వచ్చిందో తెలియాలంటే ఈ వీడియోని చూసేయాల్సిందే. అది మే 2వ వారం. కానీ భారీ వర్షాలు. మేలో భారీ వర్షాలేంటి? మీ మొహం మండా అని అనుకోకండి. ఇది నిజంగానే జరిగింది. ఒక పక్క వర్షం, మరో పక్క వరదలు, కొన్ని చోట్ల హెలికాప్టర్లలో ఆహార పొట్లాలు ఇస్తున్న పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా దేని గురించి ఆలోచిస్తారు? ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి, వరదలు ఎప్పుడు పోతాయి అని. కానీ మెగాభిమానులు మాత్రం తమ చిరంజీవి సినిమా చూడాలని తడిసి ముద్దైపోయారు. తడుస్తూనే థియేటర్ల ముందు క్యూ కట్టారు. ఒక్కో చోటైతే నీళ్లల్లో మునిగిన సినిమా హాల్లోనే సినిమా చూశారు. కొన్ని చోట్లయితే మోకాళ్లూతూ నీళ్లల్లో నిలబడి మరీ సినిమాను చూసి పరవశించారు. ఆ సినిమానే జగదేక వీరుడు అతిలోక సుందరి. అసలు టెక్నాలజీ అంతగా లేని ఆ టైంలో అంతటి బెస్ట్ అవుట్పుట్ ఎలా రప్పించగలిగారు? శ్రీదేవి కోసం సినిమా టైటిల్ని ఎందుకు మార్చారు? ఈ సినిమాకు మొదట అనుకున్న కథేంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్స్ ది షో. ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ గారికి ఎప్పట్నుంచో ఎన్టీఆర్ జగదేక వీరుని కథలాంటి ఫ్యాంటసీ సినిమా చిరంజీవి గారితో చెయ్యాలని, అది తను ప్రేమగా బావా అని పిలుచుకునే రాఘవేంద్రరావు గారు మాత్రమే తీయగలరని గట్టి నమ్మకం ఉండేదట. ఆఖరి పోరాటం తర్వాత చిరంజీవి గారితో సినిమా చేయాలనుకున్నారు అశ్వనీ దత్ గారు. ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి కొంచెం ఖాళీ అనిపించినా మనసు గజిబిజిగా ఉన్నా తిరుమలకు వెళ్లటం అలవాటు. అలా ఆయన ఒక్కరే కాకుండా తోడుగా ఎవరో ఒకర్ని తీసుకొని వెళ్తారు. అలా అశ్వనీ దత్ గారి క్లోజ్ ఫ్రెండ్, కో డైరెక్టర్ అయిన శ్రీనివాస్ చక్రవర్తితో రాఘవేంద్రరావు గారు తిరుమల దర్శనానికి కారులో బయలుదేరారు. అయితే అశ్వనీ దత్ ఆల్రెడీ ఫ్యాంటసీ సినిమా గురించి తన మనసులో ఉన్న మాటను శ్రీనివాస్ చక్రవర్తితో చెప్పారు. అలా అశ్వనీ దత్ గారి తాటిని బేస్ చేసుకుని దేవకన్య భూమిపైకి వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది, అది చిరంజీవి గారికి దొరుకుతుంది అనే స్టోరీ లైన్ రాఘవేంద్రరావు గారికి చెప్పారు శ్రీనివాస్ చక్రవర్తి. అప్పటివరకు ఇలాంటి కథను ఎవరూ టచ్ చేయలేదు. ఈ లైన్ వినగానే రాఘవేంద్రరావు గారికి ఎక్కడలేని ఆనందం పొంగుకొచ్చింది. స్టోరీ లైన్ బాగుందయ్యా, కథను డెవలప్ చేద్దాం అన్నారు. ఈ స్టోరీ లైన్ అటు అశ్వనీ దత్ గారు కళకు సైతం దగ్గరగా ఉండటం, ఇటు రాఘవేంద్రరావు గారికి నచ్చటంతో శ్రీనివాస్ చక్రవర్తి హ్యాపీగా ఫీలయ్యారు. ఇక తిరుమల స్వామివారిని దర్శనం చేసుకున్న రాఘవేంద్రరావు గారు చెన్నైకి వెళ్లగానే అశ్వనీ దత్ గారికి ఫోన్ కొట్టారు. చిరంజీవితో సినిమా చేయాలని అనుకుంటున్నావు కదా, మన శ్రీనివాస్ చక్రవర్తి దగ్గర అదిరిపోయే స్టోరీ లైన్ ఉంది, ఒకసారి విను అని పురమాయించారు రాఘవేంద్రరావు గారు. దీంతో శ్రీనివాస్ చక్రవర్తి గారిని పిలిపించి కథ గురించి అడిగితే ఆ లైన్ తప్ప నా దగ్గర కథ లేదు అని చెప్పారు. దీంతో ఆ లైన్ని బేస్ చేసుకుని కథను బిల్డప్ చేయాలని, అప్పుడే మద్రాసులో కొత్తగా కొన్న అపార్ట్మెంట్లో కథను సిద్ధం చేసేందుకు యండమూరి వీరేంద్రనాథ్, జంధ్యాల గార్లతో మొదలైన ప్రయాణం సత్యమూర్తి, విజయేంద్రప్రసాద్, తమిళ రైటర్ క్రేజీ మోహన్ వరకు సాగింది. దత్తు బ్రదర్స్తో సహా రచయితలంతా 4-5 రోజులు కష్టపడి కథను ఓ కొలిక్కి తీసుకువచ్చారు. ఫైనల్లీ ఓ రూపం వచ్చింది అనుకునేలోపు అశ్వనీ దత్ గారికి పెద్ద క్వశ్చన్ మార్కు వెంటాడింది. అదే అసలు దేవకన్య ఫ్యాంటసీ సినిమా ఆడియన్స్ కి నచ్చుతుందా అని. దీంతో ఈ ఫ్యాంటసీ కథని పక్కన పెట్టేసి హిందీలో అప్పుడే రిలీజ్ అయిన మిస్టర్ ఇండియా మూవీని తెలుగులో రీమేక్ చేద్దామని అనుకున్నారు అశ్వనీ దత్ గారు. కానీ రీమేక్ చేయటానికి మనసొప్పక మళ్లీ బ్యాక్ టు ఫ్యాంటసీ స్టోరీ అంటూ ఈ కథనే సినిమాగా చేయాలని ఫిక్స్ అయ్యారు దత్ గారు. ఇక మళ్లీ కథా చర్చలు మొదలయ్యాయి. కథ బాధ్యతను యండమూరికి అప్పగించారు. దేవలోకం నుండి వచ్చిన ఓ దేవకన్య ఉంగరం పోగొట్టుకుంటోంది. దాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడు కుమార్తె అయిన ఇంద్రజ భూలోకానికి వచ్చి ఇక్కడ స్థిరపడుతుంది. ఇది యాక్చువల్గా సినిమాలో ఉంటుంది. అయితే ముందుగా హీరో హీరోయిన్లు కలుసుకునే సీన్తో పాటు థీమును మార్చేశారు. తన దగ్గరున్న అనాథ పాప గాయపడుతుంది. ఆ గాయపడిన పాప
చికిత్స కోసం లక్షలు ఖర్చవుతాయని తెలుసుకున్న హీరో, అదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు చంద్రుడిపైకి ఒక మిషన్ను పంపాలని అనుకుంటారు. అందుకోసం స్పేస్ షిప్ లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతారు. ఈ ప్రకటన చూసిన హీరో స్పేస్ షిప్ లో చంద్రుడిపైకి వెళ్తాడు. అక్కడికి విహరించేందుకు వచ్చిన ఇంద్రుడు కుమార్తె ఇంద్రజ ఉంగరం పోగొట్టుకుంటోంది. అది కాస్త చిరుకు దొరకటం, ఇది తెలుసుకున్న హీరోయిన్ హీరోని వెతుక్కుంటూ భూమి మీదకు వస్తుంది. ఇది ముందు యండమూరి అనుకున్న కథ. కాని చంద్రుడు, స్పేస్ షిప్ అంటే అంత సహజంగా ఉండవు అని చిరుకి అనిపించింది. కె. రాఘవేంద్రరావు కూడా ఇదే అనుకుని జంధ్యాలని రంగంలోకి దింపారు. ఆయన హీరో మూలిక కోసం మానవ సరోవరానికి వెళ్లివచ్చినట్టు పెడదాం అని చెప్పగా అందరికీ ఇది నచ్చటంతో దానిని ఓకే చేశారు. ఇక ఆ పాయింట్ నచ్చటంతో దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో జంధ్యాల కూడా స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేశారు. ఇక కథ కంప్లీట్ కాగానే ఇందులో ఇంద్రుడు కుమార్తెగా మొదటి నుంచి శ్రీదేవినే అనుకున్నారు. ఇక ఆమె డేట్స్ కూడా సర్దుబాటు కావటంతో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా దగ్గరకు వెళ్ళింది మూవీ టీం. కథ విన్నా చెప్పిన స్టోరీని చెప్పినట్టు తెరకెక్కిస్తే 100 రోజులు ఆడుతుందని జోస్యం చెప్పారు. ఇక ఇళయరాజా సంగీతంలో 6 పాటలు రూపుదిద్దుకున్నాయి. ఈ పాటలన్నీ వేటూరుగారు రాసినవే. అయితే కథాపని మీద తిరుగుతున్న యండమూరిగారు ఓ రోజు వేటూరిగారి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుండగా వేటూరిగారు క్యాజువల్గా తందనానా దెబ్బా అని హమ్ చేశారు. ఇదేదో బాగుంది అనుకున్న యండమూరి ఇళయరాజాగారి దగ్గరకు వెళ్లి చెప్పటం, దానికి ఇళయరాజాగారు బాణీలు కట్టడం, దాని ఆధారంగా వేటూరిగారి అమ్మని తీయని దెబ్బ రాయటం చకచకా జరిగిపోయాయి. ఇంత బాగా వచ్చిన పాటని పక్కన పెట్టేయకూడదన్న ఉద్దేశంతో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయటంతో పాటుగా 6 సీన్స్ ని యాడ్ చేసి మరీ ఈ పాటను పెట్టారు. ఇక ఈ సినిమాకి మరో ముఖ్యమైన క్యారెక్టర్ మంత్రగాడు మహాదృష్ట. ఈ పాత్రకి అమరీష్ పురిని ఏరికోరి మరీ తీసుకున్నారు రాఘవేంద్రరావు గారు. అప్పటికే అమరీష్ పురి గారు ఆఖరి పోరాటంలో యాక్ట్ చేసి ఉన్నారు. ఇక మిగిలిన పాత్రలకు తనికెళ్ల భరణి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, రామిరెడ్డి, బేబీ షారిణి, బేబీ షామిలి, మాస్టర్ రిచర్డ్స్, క్రేజీ మోహన్ లాంటి వాళ్ళందర్నీ తీసుకున్నారు. ఫస్ట్ ఈ మూవీకి భూలోక వీరుడు అని టైటిల్ అనుకున్నారు. ఆ పేరు మీదే క్లాప్స్ అవి రెడీ చేసుకున్నారు. కానీ శ్రీదేవి గారికి ఉన్న ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకుని టైటిల్ పెడితే బాగుంటుందని అనుకున్న టీం జగదేక వీరుడు అతిలోక సుందరి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. కానీ సినిమా పేరు సింపుల్ గా ఉండాలే కానీ ఇంత ల్యాగ్ ఎందుకు అని చాలా మంది కామెంట్స్ చేసినా అవేమీ పట్టించుకోలేదు అశ్వనీ దత్ గారు. షూటింగ్ పనులు స్టార్ట్ చేశారు. అప్పుడే చెన్నైలో లైట్ బాయ్స్ సమ్మె చేయటంతో ఆదిలోనే అంతమా అన్న కామెంట్స్ వినిపించాయి. కానీ మొండిగా ముందుకు వెళ్లారు అశ్వనీ దత్ గారు. సరిగ్గా 70 రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. 9 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా సిద్ధమైంది. టెక్నాలజీ లేని రోజుల్లో అద్భుతంగా సినిమా వచ్చింది. టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక రిలీజ్ డేట్ మే 9, 1990 అని ఫిక్స్ చేసి పోస్టర్లు కూడా అతికించారు. కాకపోతే రిలీజ్ టైంకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు. అది తుఫానుగా కూడా మారింది. రిలీజ్ టైంకి ప్రింట్లు అందలేదు. వరదల్లో ఊళ్లు మునిగిపోయాయి. ఇక సినిమా పని కూడా అయిపోయింది అనుకున్నారు అంతా. అప్పట్లోనే అశ్వనీ దత్ ఈ ప్రాజెక్టు మీద 9 కోట్లు భారీ బడ్జెట్ పెట్టేశాడు. ఏదైతే అదైంది అని ప్రింట్లు పంపే ప్రయత్నం చేశారు. అవి చేరతాయో లేదో తెలీదు. షోలు పడతాయో లేదో తెలీదు. పడినా జనాలు థియేటర్లకు వస్తారో రారో కూడా తెలీదు. అసలు మే నెలలో వర్షాలేంటి అని జుట్టు పిక్కోని టీం మెంబర్ లేడు అప్పుడు. అయినా సరే మొండిగా సినిమాను రిలీజ్ చేశారు. చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. కానీ టాక్ బాగా వెళ్లటంతో ప్రజలు మాత్రం సినిమా రిలీజ్ రోజు నుంచే సినిమాకు ఊపు తెచ్చేశారు. అంతేకాకుండా థియేటర్లో మోకాళ్ల వరకు నీళ్లు ఉన్నా లెక్క చేయకుండా జనాలు కూర్చొని సినిమా చూశారు. తర్వాత రోజుల్లో ప్రింట్లు ఇంకా పెంచటం, మొదటి రోజు కంటే 30వ రోజు కలెక్షన్లు ఎక్కువ రావటం ఈ సినిమాకే జరిగింది. ఈ మూవీ అప్పట్లో ఎంత హిట్ అంటే 44 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ 15 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకొక విషయం ఏంటంటే సినిమా కోసం చిరంజీవికి 35 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తే శ్రీదేవికి 25 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట అశ్వనీ దత్. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ఆ సినిమా సమయానికి శ్రీదేవికి విపరీతమైన క్రేజ్. బాలీవుడ్ లో శ్రీదేవి సూపర్ స్టార్. దీంతో అంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికీ తెలుగు సినిమాకి అంత ఎక్కువ తీసుకున్న హీరోయిన్ శ్రీదేవి కావడం విశేషం. ఇదండి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా వెనుకున్న కష్టాలు. గ్రాఫిక్స్ మాయలు, పాన్ ఇండియా ప్రచారాలు లేకపోయినా, స్మార్ట్ ఫోన్ క్యాంపెయిన్స్ లేకపోయినా, యూట్యూబ్ రివ్యూల హంగామా లేని టైంలో వరదలు వచ్చి రోడ్లు కొట్టుకుపోయినా సినిమాను ఆదరించారంటే ఆ క్రెడిట్ మూవీ టీం మొత్తానిది అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు అప్పటి మ్యాజిక్ ని రీక్రియేట్ చేయటానికి చిరు తనయుడు రామ్ చరణ్, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ను పెట్టి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ రూమర్ కాని నిజమైతే వారసుల సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.